ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? ముందస్తు నగారా మోగుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సన్నద్ధంగా ఉండటానికి అన్ని ప్రధాన పక్షాలు రెడీ అవుతున్నాయి. ఆ క్రమంలో ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టికెట్ల టెన్షన్ మొదలైంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను మార్చేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు పొత్తు లెక్కలతో టీడీపీ జనసేన టికెట్ ఆశావహుల్లో కూడా గుబులు రేగుతుంది. మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకుంటూనే మరోవైపు రాజకీయంగా చకచక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ క్రమంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలో 11 మంది సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఉభయ గోదావరి జిల్లాలో కూడా అమలు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారట. ఎమ్మెల్యేలపై పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్న జగన్ మొహమాటం లేకుండా సిట్టింగుల సీట్లపై తేల్చి చెబుతున్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తున్న వైసీపీ అధినేత వారికి సీటు ఇచ్చేదే లేదని, ప్రత్యామ్నాయం చూస్తామని హామీ ఇస్తున్నారట. తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 19 సీట్లు కలిపి 36 నియోజకవర్గాలు ఈ 2 జిల్లాలోనే ఉండటంతో ఈ జిల్లాలపై వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఆధిక్యత కనబరిచే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. దాని పరిగణంలోకి తీసుకునే గోదావరి జిల్లాలపై వైసీపీ బాస్ పక్కా లెక్కలతో అడుగులు వేస్తున్నారు. అన్ని సర్వేలో ప్రతికూలతలు వచ్చిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి టికెట్లపై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తుంది. రామచంద్రపురం సీటును ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారునికి ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుని ఖరారు చేసే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తుందట. ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తంగా 8 మంది సిట్టింగులను మార్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో సిట్టింగులలో ఆందోళన మొదలైంది. కాగా టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో టీడీపీలో కూడా కొంతమంది నేతల్లో గుబులు నెలకొంది. జనసేనతో పొత్తుల్లో భాగంగా తమ స్థానాలు ఎక్కడ జనసేనకు కేటాయిస్తారో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. వైసీపీలో జగన్ ఎమ్మెల్యేలను మారుస్తూ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ మొదలుపెట్టిన విధంగానే తమ పార్టీలో కూడా అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే 2 వారాల ముందే పొత్తులు, సీట్లు ఖరారు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు 120 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారని, మిగిలిన 55 సీట్లను పొత్తులో భాగంగా పెండింగ్లో ఉంచారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెనాలి నుంచి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే టీడీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంతవరకు ఇన్ఛార్జిని నియమించలేదు. ఈ సీటును జనసేన నుంచి పోటీ చేసిన మహేష్కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాజమండ్రి సీటును కందుల దుర్గేష్కు ఇవ్వొచ్చని తెలిసింది. జనసేనకు సీట్లు సర్దుబాటు చేసిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను లోక్సభకు పంపిస్తామని ఆ పార్టీ నాయకత్వం బుజ్జగిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీల అధినాయకత్వాలు ఫైనల్ లిస్టును ప్రకటించిన తర్వాత టికెట్లు దక్కని వారి అసంతృప్తి ఆయా పార్టీలపై ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.